So what's up guys, welcome back to my channel. So ఈ బ్లాగ్ ఏంటిదంటే మనం మసల్ మేనియా ఆడబోతున్నాం అనమాట. మసల్ మేనియా కూడా వన్ ఆఫ్ ద ఫెడరేషన్, బాడీ బిల్డింగ్ ఫెడరేషన్. సో మనం మసల్ మేనియాలో క్లాసిక్ ఫిజిక్ అండ్ ఆల్సో డెనిమ్ డూడ్స్ అండ్ 2 కేటగిరీస్ ఉన్నాయి. అవి 2 కేటగిరీస్ ఆడబోతున్నాం. సో ఈరోజు వచ్చేసి మనది రిజిస్ట్రేషన్ ఉన్నది December 13th ఈరోజు. సో ఈరోజు రిజిస్ట్రేషన్ అండ్ రేపు వచ్చేసి యాక్చువల్ కాంపిటీషన్ అనమాట. సో ఇప్పుడైతే నేను రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోతున్నా. ఈడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉన్నది. అది ఒక ఆడిటోరియం టైప్లో ఉన్నది అది రిజిస్ట్రేషన్. సో అక్కడికి పోయిన తర్వాత మీకు చూపిస్తా రిజిస్ట్రేషన్ అవన్నీ ఎట్లయితే ఏంటిది అనేది. సో లెట్స్ గో. ఈరోజు అయితే వెదర్ అయితే ఫుల్ కోజీ ఉన్నది. మొత్తం వర్షం పడేటట్టు కూడా ఉన్నది. ఏమో చూడాలి, బండి మీద అయితే వెళ్ళిపోతున్నాం. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అక్కడ పోయిన తర్వాత చూపిస్తాం మీకు. సో గాయ్స్, ఇప్పుడు ఏంటంటే మన యూరిన్ అయితే శాంపుల్ కలెక్షన్కి ఇచ్చేసినాం అనమాట. అది ఎందుకంటే మనం ఏమైనా స్టెరాయిడ్స్ ఏమైనా యూజ్ చేసినామా ఏంటిది అనే దానికి టెస్టింగ్ కోసం. సో దానికి ఫామ్ అనమాట ఇది. ఇప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ అయితే అయిపోతున్నాం ఇక్కడ. సో ఇదే మన గోల్. అదే టైటిల్. సో ఇవన్నీ గుడీస్ అన్నమాట. సో ఇక్కడ ఇచ్చేస్తారు, మసల్ మేనియా ఇండియా. సో ఇక్కడికే మనం మళ్ళీ రేపు వచ్చేసి మళ్ళీ పార్టిసిపేషన్ చేస్తాం అనమాట. సో దట్స్ వాట్. లెట్స్ గో. ఫస్ట్ అయితే ఈ ఫామ్స్ అన్ని సబ్మిట్ చేసేసి మీకు చెప్తాను ఇంకా డీటెయిల్స్ అన్ని. సో గైస్, ఫైనల్లీ మన రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది అనమాట. మన ట్రంక్ నెంబర్ కూడా వచ్చేసింది మనకి. సో మన ట్రంక్ నెంబర్ వచ్చేసి ఈసారి 543. సో మన ట్రంక్ నెంబర్ వచ్చేసి 543 ఈసారి. చూద్దాం హౌ ఇట్ గోస్. మనం 2 కేటగిరీస్ ఆడబోతున్నాం. 2 కేటగిరీస్ ఏంటంటే, ఫస్ట్ కేటగిరీ ఏమో క్లాసిక్ ఫిజిక్ అండ్ 1 మోర్ కేటగిరీ ఏంటంటే డెనిమ్ డూడ్స్. మళ్ళీ ఈ వ్లాగ్ని రేపు కంటిన్యూ చేస్తా, ఎందుకంటే రిజిస్ట్రేషన్ డే, షో డే రెండు ఒకటే వ్లాగ్లో పెట్టేస్తా అనమాట. సో 2 వ్లాగ్స్, 3 వ్లాగ్స్ అవ్వకుండా. సో మనకి వీళ్ళు ఈ ట్రంక్ నెంబర్తో పాటు ఒక 2 టీ-షర్ట్స్ కూడా ఇచ్చారు మసల్ మేనియావి, అండ్ ఆల్సో 1 బ్యాండ్ కూడా ఇచ్చారు. సో దట్స్ వాట్. సో లెట్స్ గో, లెట్స్ సీ, హోప్ ఫర్ ద బెస్ట్. సో అంతే అనమాట. రేపు షో డే అప్పుడు కలుసుకుందాం. So what's up guys, good morning everyone. Another day, show day. సో వెళ్ళిపోతున్నాం అనమాట మనం వెన్యూకి. సో ఈరోజు షో అయితే 12 o'clock ఉన్నది, కానీ అథ్లీట్ మీటప్ అంతా 9 o'clock ఉన్నది. సో లెట్స్ గో దేర్ అండ్ ఇంకా డీటెయిల్స్ అన్నీ అక్కడ మాట్లాడుకుందాం. సో లెట్స్ గో. సో గైస్, ఫైనలీ వి ఆర్ హియర్ నియర్ ద వెన్యూ. చూసిర్రా, క్రేజీ ఉన్నది. లోపల పోయేటప్పుడు కూడా చూపిస్తాం. సో అదనమాట సంగతి. ఇదైతే వెన్యూ అయితే క్రేజీగా డెకరేట్ చేసారు. ఇంకా లోపల కూడా చూపిస్తాం మీకు. వెన్యూ అయితే వస్తుంది కదా, ఆడిటోరియం ఇది ఒకటి. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఒకసారి మన ట్యానింగ్ క్లీనింగ్ అంతా అయిన తర్వాత ఐ విల్ సీ యూ గైస్ అగైన్.
Sujit is 187 centimeters tall and 24 years of age. Young number 543, Sujit Godipa. One life, so lead it right. Keep your friends tight and your family in sight. Never cease to fight for the things you think are right. Cause you just might find you control your own mind, eh? You'll be fine, eh? Just take your We are about to finish our time, eh? Enjoy classic physique category never really know what's on the other side. from all divisions. Back double biceps. Relax. Relax. 2, 2, 1. Sujit is 187 centimeters tall and 24 years of age. సో గాయస్ మన పార్టిసిపేషన్ అయితే అయిపోయింది డెనిమ్ డూడ్స్ అండ్ ఆల్సో క్లాసిక్ ఫిజిక్ అనమాట 2 కేటగిరీస్ అయితే అయిపోయినాయి. చిన్న చిన్న క్లిప్స్ అయితే పెట్టేస్తా చూడండి, ముందే పెట్టుంటా బట్ దెన్ చెప్తున్నా. సో లెట్స్ సీ, హోప్ ఫర్ ద బెస్ట్. ఈవినింగ్ వరకు వెయిట్ చేయాలన్నమాట మన రిజల్ట్స్ కోసం. సో ఇక్కడైతే ఏ కేటగిరీ అయిపోగానే ఆ కేటగిరీకి అయితే ఇస్తలేరు వీళ్ళు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. అన్ని కేటగిరీస్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈవినింగ్ టైంలో వీళ్ళు ప్రతి ఒక్క కేటగిరీకి 1 by 1 ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తారు అనమాట. నాకైతే హోప్ అయితే ఉంది డెనిమ్ డూడ్స్లో వస్తుందని. లెట్స్ సీ హౌ ఇట్ గోస్, చూద్దాం. Qualified to compete in the Musclemania India Championships, which is about to begin shortly. If they want to choose to say. సో గాయ్స్, ఫైనల్లీ మనం టాప్ 5లో ప్లేస్ అయితే కొట్టేసాం అనమాట. డెనిమ్ డూడ్స్ అనే కేటగిరీలో మనకి టాప్ 5లో ప్లేస్ వచ్చేసింది. దట్ మీన్స్ వీఆర్ క్వాలిఫైడ్ ఫర్ నేషనల్స్ అనమాట. సో ఇంకా నెక్స్ట్ 2 yearsలో నేషనల్స్ ఎప్పుడైనా కానీ మనము నేషనల్స్లో కంపీట్ చేయవచ్చు ఇండియా టీమ్ తరఫున. సో దట్స్ వాట్, లెట్స్ గో, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. నేనైతే మస్తు అంటే మస్తు హ్యాపీ ఉన్నా. ఇది నా ఫస్ట్ అచీవ్మెంట్. సో ఈ 2024 అయితే నెక్స్ట్ లెవెల్లో ఎండ్ అవ్వబోతుంది. ఎందుకంటే ఈ ఇయర్లో మొత్తం ఏవైతే నేను చేయలేను అనుకున్నాను నా లైఫ్లో, ఏవైతే ఇంపాసిబుల్ అనుకున్నానో అవన్నీ కూడా అచీవ్ చేసేస్తున్నా. బట్ దెన్ ఇంకా చాలా ఉన్నాయి కమింగ్ డేస్లో. ఇంకా ఫ్యూచర్ అయితే చాలా ఉన్నది. దిస్ ఈస్ జస్ట్ ద బిగినింగ్. ఈరోజు గెలిచినామని మాత్రం ఏదో ఎగిరిపోవడం కాదు, ఇంకా చాలా ఉన్నాయి మన లైఫ్లో ఇంకా చేసేటివి. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇప్పుడైతే నేషనల్స్లో నేను కంప్లీట్ చేయను, అంటే 1 year వరకు అయితే పక్కా కంప్లీట్ చేయను. ఎందుకంటే నేను ఈరోజు చూసిన మసిల్ మాస్, మసిల్ డెఫినిషన్ ఒక్కొక్క యాథ్లీట్కి ఎట్లా ఉన్నది అనేది. సో నేను పక్కా ఒక ఆక్సిజన్ గట్టిగా తీసుకొని మంచి కండిషన్తో మళ్ళీ నేషనల్స్ అనేది దిగుతా. సో అంటిల్ దెన్ ఐఎమ్ వెరీ 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 సాటిస్ఫైడ్, వెరీ 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 హ్యాపీ అనమాట. సో మనకి టాప్ 5 ప్లేస్ అయితే వచ్చేసింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇక్కడతోని ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తా, కానీ మస్తు అంటే మస్తు హ్యాపీ ఉన్నా. సో సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్.